హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనాలి. -3 degrees ఉందండి ఇప్పుడు మార్నింగ్ 9 o'clock. సో మీకు వెనక ఐస్ కొండలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇటు సైడ్ ఒక నది ఉంది, అయితే ఎండిపోయింది ప్రజెంట్. ఒక నది బిఎస్ నది, ఒక నది ఫుట్లీ నది, 2 నదులు ఉన్నాయి. మీరు ఇటు సైడ్ చూస్తే మీకు కనిపిస్తుందో తెలియదు, పారాగ్లైడింగ్ చేస్తున్నారు. ఒక 2 పారాషూట్స్ వెళ్తున్నాయి పైన. ఇక్కడ చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ఇదేమో ఆరెంజెస్ చెట్టు అట, పూర్తిగా ఎండిపోయిందేమో వాల్నట్ చెట్టు అట. తర్వాత ఇక్కడ కింద యాపిల్ చెట్టు ఒకటి ఉంది, కాకపోతే చెట్టు ఎండిపోయింది. 2-3 చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయి అక్కడ ఎండిపోయినవి. ఇది యాపిల్ చెట్టు. అక్కడ దూరంగా ఐస్ కొండలు కనిపిస్తున్నాయి కదా, అవి ఫ్రెష్ స్నో అనమాట. నిన్న ఈరోజు పడిన స్నో అంట. ఇంక చూడాలి ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో వాతావరణం. ఇప్పుడు బయలుదేరి సోలంగ్ వ్యాలీ వెళ్ళడానికి ప్లాన్ అండి. సో రాత్రి మేము ఉన్న ఇల్లు అది. కొంతసేపు నడవాలి. మీకు అనిపిస్తున్న అతని పేరు ఆశీష్. తన నా ఫ్రెండ్. తను యాక్చువల్గా ట్రావెల్ ఏజెంట్ అనమాట. మాకు రూమ్స్ అన్ని తనే బుక్ చేశాడు. అతని నెంబర్ నేను ఇక్కడ కింద డిస్ప్లే పెడతాను. మీరు ఎప్పుడన్నా కనుక మనాలి ట్రిప్ ప్లాన్ చేస్తే తనకు కాల్ చేయొచ్చు, మీకు గైడ్ చేస్తాడు. సో ఇప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కాట్రాయ్ నుంచి మనాలికి బయలుదేరాము. యాక్చువల్గా మనాలి నుంచి పైకి 14 కిలోమీటర్లు సోలంగ్ వ్యాలీ అని ఉంటుంది. మన రూమ్స్ అక్కడ బుక్ చేశారు. అయితే అక్కడ దాకా డ్రాప్ చేయడానికి కానీ బయలుదేరాడు, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మమ్మల్ని మనాలిలో దింపేసి రిటర్న్ రావాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఒక 1 kilometer ట్రెక్కింగ్ చేస్తున్నాం. కారోడు ట్రాఫిక్ జామ్ ఉంది రానన్నాడు, కాబట్టి దిగేసి 1 kilometer నడుస్తున్నాం. రోడ్ అంతా ఐస్ ఉంది, ఇదంతా స్కిడ్ అవుతుంది. సో టెంపరేచర్ 0 ఉన్నట్టుంది. మొత్తం చుట్టంతా ఐసే, ఫుల్ ఐస్ పట్టింది. ఇంకో 400 meters ఉంది రూమ్. కష్టమే నడవడం. ఇక్కడే మొత్తం ఆ పైన పారాషూట్ జంపింగ్లు, హార్స్ రైడింగ్లు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో జనాలందరూ ఇక్కడ ఆగి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనాలిలో చాలా ట్రాఫిక్ ఉందండి. ట్రాఫిక్ కోసమే 1-2 రోజులు వేస్ట్ అయిపోతుంది. మొత్తం కొండ 1 kilometer దగ్గరే కదా అని బయలుదేరాం, కాకపోతే కష్టంగా ఉంది. పబ్లిక్ అంతా విపరీతంగా వచ్చేసారు స్నోఫాల్ అనగానే. కాబట్టి 1-2 రోజులు కంప్లీట్గా ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయారు వచ్చిన వాళ్ళందరూ. ఇది మా రూమ్లో నుంచి కనిపించే వ్యూ.
మమ్మీ సోలంగ్ వ్యాలీ వచ్చిన. వావ్, ఇది మా రూమ్ టూర్. ఇది బాల్కనీ. సో ఇది బెడ్, ఒక చిన్న సోఫా, అది డ్రెస్సింగ్ ఏరియా, ఓ టీవీ. ఇలా బాల్కనీలో నుంచి బయటకు వెళ్తే మరో ప్రపంచం. ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అడ్వెంచరస్ యాక్టివిటీస్ అని ఇక్కడ జరుగుతున్నాయి. ఆ పైన కొండ మీద ఎండ పడుతుంది, ఆ వ్యూ ఉంది బ్రో, అదర్స్. కిన్లే వాటర్ వేడి చేసుకొని హాట్ వాటర్ తాగుతున్నాం. లంచ్లో పుల్కాలు, మటర్ పన్నీర్ అండ్ చికెన్ రారా చికెన్ సాలడ్. సో ప్రస్తుతానికి సోలంగ్ వ్యాలీలో ఇది లంచ్. చలికి వేడివేడిగా మటర్ పన్నీర్ బాగుంది. చికెన్ రారా అనేది ఇక్కడ లోకల్ ఫుడ్, లోకల్ చికెన్. కూర బాగుంది, స్పైస్ ఉంది బాగా. ఓ భాయ్ కా జారో భయ్యా, ఇది మొత్తం ఐస్ ఉంది, జారుతున్నాయి రోడ్లు చూడండి. రైస్ రవి, సోలంగ్ వ్యాలీ ఐస్ అయితే కావాల్సినంత ఉంది బ్రో ఇక్కడ చూడండి. టైం ఏమో 5:30 అయింది. ఆల్రెడీ ఇక్కడ చీకటి పడిపోయింది. ఆ దూరం కొండలు కనిపిస్తున్నాయి. పరిస్థితి చలి చూసారా ఎట్లుందో. వేడివేడి టీలో పంచదార పాకం. మేము సోలాంగ్లో ఉన్నాం. సోలాంగ్ నుంచి మనాలి పోవడానికి 13 కిలోమీటర్స్ ఉంది, 13-14. ఇప్పటికీ ట్రాఫిక్ జామ్ ఉంది. పొద్దున్నుంచి వెహికల్స్ పోతూనే ఉన్నాయి. అస్సలు ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆ 13 కిలోమీటర్స్ మాకు 3 అవర్స్ పట్టింది. ఈ రూమ్లో ఒక హీటర్ రెంట్కి తీసుకున్నాం. దీనికి 500 రూపీస్ ఛార్జ్ చేశాడు. ప్రస్తుతం 6:30 అయింది ఈవినింగ్, కానీ హీటర్ ఆన్ చేసాం. చికెన్ కడాయి, అండా బుర్జీ, డిన్నర్కి ఇవి, ఇంకా రోటీ, తర్వాత ఇంకో ఫ్రైడ్ రైస్ చెప్పాను. ప్రస్తుతానికైతే -11 degrees ఉంది టెంపరేచర్. వేడివేడిగా తిందామని వెయిట్ చేస్తాం. రోటీ, ఫ్రైడ్ రైస్, ఇవి డిన్నర్కి. చికెన్ మాంచో సూప్. చికెన్ కర్రీ మధ్యాహ్నంది బాగుంది. మధ్యాహ్నం రారా చికెన్.
నైట్ 11 అయిపోయింది. ఇంకా ఇప్పుడు పడుకోవడానికి సిద్ధపడుతున్నా. హీటర్ నడుస్తూ ఉంది అక్కడ. సో ఆ హీటర్ లేకపోతే మాకు కష్టం. బయట వాతావరణం వ్యూ అది ఉంది. December 26th నైట్. సో గుడ్ నైట్. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. బాయ్. సో ఓవరాల్గా ఏంటంటే ఈరోజు మేము మనాలి నుంచి ఈ సోలాంగ్ రావడానికి క్యాబ్లో దగ్గర 4 hours పట్టింది. ట్రాఫిక్ జామ్. డిస్టెన్స్ ఓన్లీ 12 kilometers. 4 hours పట్టింది. ఇంకొక 1 kilometer ఉందనగా క్యాబ్ వాడు సార్ ఇంకా లేట్ అయిపోతుంది, నా కార్లో పెట్రోల్ అయిపోయిందని నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పాడు. సో దిగేసి బ్యాగులు తగిలించుకొని ఐస్లో నడుచుకుంటూ వచ్చాం. ఒక 1.2 kilometer ఎంతో. సో ట్రెక్కింగ్ అనుభవం కూడా మాకు అయిపోయింది. వచ్చేసి ఈ హోటల్ రూమ్ తీసుకున్నాం, బయట తిరిగాం. ఈ రోజుకి వ్యూ ఎంజాయ్ చేసాం, ఐస్లో కొంచెంసేపు ఆడుకున్నాం. ఇక రేపైతే స్నోఫాల్ ఉందట, ప్రిడిక్షన్ అయితే చూసాం. సో స్నోఫాల్ ఉంటే రేపు ఫుల్ వీడియో వస్తాయి స్నోఫాల్. ఓకే, గుడ్ నైట్.